ఇంకా కావేరి అయితే చిన్ని వాళ్ళని ఇంట్లో దింపేసిన తర్వాత పైకి వచ్చి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. పదే పదే తను ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు అంటే అప్పుడు భారతం దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఎవరమ్మా అని చెప్పంటే ఆ బాలరాజు గారు ఇప్పుడు మళ్ళీ ఏం నాశనం చేయాలని చెప్పని మా చుట్టూరే తిరుగుతున్నాడు. అందులో చిన్ని దగ్గర ఎక్కువ తిరుగుతున్నాడు అంటే తనకు అన్నం తినిపించడం కానీ వాడు వచ్చాడు అని చెప్పనంటే మాకేదో ఒక నష్టం జరుగుతుంది అని చెప్పని ఇంకా తను తిడుతూ ఉంటే ఇంకా తను అలా ఎందుకు అనుకుంటావమ్మా ఆ అబ్బాయి గురించి, ఏమో ఒకవేళ మారిపోయి ఉండొచ్చు కదంటే కుక్కతో కన్నా వంగుతుందేమో కానీ వాడు బుద్ధి మాత్రం మారదు, వాడంతేను లేదు వాడు బాగుండుంటే నాకు ఈ పరిస్థితి ఎందుకు, నా వల్ల మా అన్నయ్యకి ఈ పరిస్థితి ఎందుకు, మా వదిన మాట్లాడిన ప్రతి మాట నాకు చాలా బాధేస్తుంది అంటే అని చెప్పని తనని పట్టుకుని ఏడ్చేస్తుంది. అప్పుడు ఇంకా బాలరాజు అయితే ఫోన్ చేసి ఆ చిన్నమ్మ తను ఎలా ఉంది అని చెప్పానంటే నీ గురించే కోపంగా తను నేను తిడుతూ మాట్లాడుతుందిరా అని చెప్పానంటే సర్లే చిన్నమ్మ నేను చేసిన దానికి తను అలాగే తిడుతుందిలే అని చెప్పని అంటాడు. అయితే ఈరోజు మాత్రం చాలా సంతోషంగా ఉంది చిన్నమ్మ, నా కూతురికి నా చేత నేను అన్నం తినిపించాను, ఇది నా జీవితంలోనే మర్చిపోలేని రోజు అంటే నువ్వు శాశ్వతంగా నీ కూతురుతో నీ భార్యతో ఉండేటట్టు రోజు దగ్గరికి రావాలని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను రా బాల అని చెప్పని భారతమ్మ అయితే అంటుంది. ఇంకా చిన్ని కూడా అయితే ఇంకా బాలరాజు మారిపోయాడేమో ఇప్పటికన్నా అమ్మ గురించి నిజం చెప్తాడేమో తనని అడగదామని చెప్పనని చిన్ని అయితే అనుకుంటూ ఉంటుంది. కానీ కావేరికి అయితే మాత్రం ఇంకా బాలరాజు నుంచి నా కూతురు నేనే ఎలా అయినా కాపాడుకోవాలి అని చెప్పని తనైతే కొత్త ప్లాన్లు అయితే చేస్తుంది. రేపటి నుంచి ఇంకా చిన్నిని నేనే స్కూల్కి తీసుకుని వెళ్తాను, ఆ బాలరాజు ఆటో కూడా నేను ఎక్కించానని చెప్పని అనుకుంటూ ఉంటే చందు అయితే ఈ లోపల వచ్చి ఆ మేడం విధంగా ఆ మెడిసిన్స్ గురించి చెప్తానన్నారు కదా నాకు అని చెప్పని అడుగుతాడు. అవును చెప్తాను రా చందు అని చెప్పని వెళ్తుంది. అప్పుడు భారతమ్మ అయితే బాలరాజుతో మాట్లాడినంతా అయితే కావేరి అయితే వినేస్తుంది. అప్పుడు ఇంకా కావేరి అయితే భారతమ్మని నిలదీయడంతో ఇంకా భారతమ్మ అయితే బాలరాజు గురించి మొత్తం చెప్పేస్తుంది. నిన్ను కాపాడింది ఎవరో కాదు ఆ బాలరాజును, ఇప్పుడు నిన్ను ఈ విధంగా సహాయం చేస్తుంది కూడా బాలరాజు అని చెప్పని